ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలని వరంగల్ పశ్చిమ నగరంలో యూనివర్సిటీ పరిధిలో నెలకొల్పాలని చెప్పేసి శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కావాలని పేద విద్యార్థులకు ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కావాలని కొంతమంది విద్యార్థి సంఘాలు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమేమో అడుగుతున్నామంటే పేద విద్యార్థుల కోసం తీసుకొచ్చే అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అడ్డుకోవడం అంటే మరి విద్యార్థి సంఘాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 200 కోట్లు అంటే బయట ఒక 20 కార్పొరేట్ స్కూళ్ళతో సమానం. అంటే 20 కార్పొరేట్ స్కూల్లో ఒక్కొక్క స్కూల్లో 1000 మంది చదువుకున్నా కూడా దాదాపు ఒక 20,000 మందికి అది నిలయంగా మారే స్థితి ఉంటుంది. పేద విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కేవలం రాజకీయం కోసమే బీఆర్ఎస్వి కొంతమంది ప్రయత్నాలు బీఆర్ఎస్వి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ విద్యార్థి సంఘాన్ని అడుగుతా ఉన్నాం. మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేయాలని చూస్తున్నాం. మీరు ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అడ్డుకోవడం అనేది దుర్మార్గం అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి. ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాలని ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారా? మీకు మాట్లాడే కనీస అర్హత ఉందా అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. ఇది కేవలం రాజకీయ సమస్యగా కాకుండా పేద విద్యార్థుల సమస్యగా చూడాలి. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే విద్యను అందించే వైపుగా ఆలోచన చేయాలి. మిగతా విద్యార్థి సంఘాలు కూడా ఆలోచన చేసి వాళ్ళ అభిప్రాయాలు మార్చుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్ని స్వాగతిస్తూ ఈ వరంగల్ హన్మకొండ నగరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.